తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా అంటూ సో మెనీ ఆస్పెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. సేమ్ టైం పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రజెంట్ బీఈడీ చేస్తున్నట్టయితే పీజీ చేసి బీఈడీ చేసే వారికి స్కాలర్షిప్ వస్తుందా రాదా, వస్తే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఎంత రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది, సో రిమైనింగ్ ఎంత అమౌంట్ పే చేయాలి సార్ సీట్ అలాట్ అయిన తర్వాత అంటూ సో మెనీ ఆస్పెంట్స్ క్వైరీ చేస్తున్నారు. ఈ యొక్క స్కాలర్షిప్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి సో తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఎన్ని బీఈడీ సీట్స్ ఉంటాయి, ఆ బీఈడీ సీట్స్లో వచ్చేసి ఎన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి, కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ కాలేజ్కి ఎంత అమౌంట్ ఉంటుంది, ఏ కాలేజ్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది, లేదా మనకు నియర్ బై ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ సో మెనీ ఆస్పెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ వచ్చేసి బీఈడీ వెబ్ ఆప్షన్స్ అనేది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడం అనేది ఏ డేట్లో ఉంటుంది, సేమ్ టైం మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆస్పిరెంట్స్ కాలేజెస్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతి కాలేజ్లో బీఈడీ సీట్స్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉండడం జరుగుతుంది, వాటిలో మన కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉండడం జరుగుతుంది అనే టాపిక్తో పాటు సో బీఈడీ చేసి పీజీ చేసిన ఆర్ పీజీ చేసి బీఈడీ చేసిన స్కాలర్షిప్ సంబంధించిన డౌట్స్ గురించి, హాస్టల్కి సంబంధించిన టాపిక్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫర్దర్గా మీకు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కనుక అప్లోడ్ అవ్వనైనా లేదా ఇంకా పెండింగ్లో ఉన్నట్టయితే అలాంటి క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే మీరు సో అక్కడ మనకు సపోర్ట్ మెయిల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సపోర్ట్ మెయిల్ ఆప్షన్ ద్వారా మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వాళ్ళకి కన్వే చేసి మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉంది, అప్లోడ్ చేయండి సార్ అంటూ వాళ్ళకి ఒక మెసేజ్ అయితే చేసి పెట్టండి. మీరు మెసేజ్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ మెయిల్ ద్వారా ఆర్ ఈమెయిల్ సపోర్ట్ ద్వారా వాళ్ళకు మెయిల్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ రీ అప్లోడ్ కావచ్చు, క్యాస్ట్ రీ అప్లోడ్ కావచ్చు, బోనఫైడ్స్ రీ అప్లోడ్ కావచ్చు, రిజెక్షన్ అయితే రీ అప్లోడ్ కావచ్చు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఇలా ఏ డాక్యుమెంట్ అయినా ఆ వీడియో చూస్తూ మీరు కన్వీనర్ ఆఫీస్కి అయితే మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేసే వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. ప్రజెంట్ మన యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని క్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు రివైజ్డ్ స్కెడ్యూల్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారం మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇది 28 జూలై రోజు వచ్చిన స్కెడ్యూల్ ఇది. ఆ రోజు రివైజ్ చేసే స్కెడ్యూల్ అయితే ఇచ్చారు. మనకు 3 ఆగస్టు వరకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 6 ఆగస్టు వరకు అవకాశం ఇచ్చారు. 6 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ కాదు, మళ్ళీ కూడా కరెక్షన్ చేస్తారు. ఈవెన్ మనకు సీట్ అలాట్ అయిన తర్వాత కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ మెయిల్ ద్వారా మీరు ఇన్కమ్ కూడా రీఅప్లోడ్ చేయొచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫర్దర్గా మీకు గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని మీరు క్వైరీ చేసినట్లయితే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం 7th ఆగస్టు 2026 నుంచి 10th ఆగస్టు 2026 వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీరు బీఈడీ అనేది ఏ కాలేజ్లో చేయాలి అనుకుంటున్నారో దాన్ని మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యేసి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆస్పిరెంట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఒకటే కాలేజ్ పెట్టి గేమ్ ఆడకూడదు, రిస్క్ తీసుకోకూడదు. ఎక్కువ కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టైమింగ్స్ ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు టైమింగ్స్ అంటూ ఏముండవు. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వడానికి ఎవ్రీ ఇయర్ వచ్చేసి అంటే ప్రీవియస్ ఇయర్ తీసుకున్నట్టయితే ఈవినింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మాక్సిమం మనకి ఈవినింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అంతకంటే ముందే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినట్టయితే మీరే వెబ్సైట్లో చూసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మేము వచ్చేసి 7th ఆగస్ట్ రోజు ఈవినింగ్ వీడియో అయితే చేస్తాము. 5:30 కానీ 6:30 వరకు కానీ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మేము కంప్లీట్ గైడ్లైన్స్ అనేది ఆ వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేసినట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. 11th ఆగస్ట్ రోజు మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకొని మళ్ళీ వాటికి సంబంధించిన రీప్రియారిటీ అయితే ఇవ్వచ్చు. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 16th ఆగస్టు 2026 రోజు అయితే తెలుస్తుంది. ఇది మనకు ప్రజెంట్ స్కెడ్యూల్ అయితే. అండ్ సీట్ అలాట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో మీకు సంబంధించిన అలాట్ అయిన కాలేజ్ని బట్టి మీరు అమౌంట్ అనేది పే చేసుకొని సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే జస్ట్ మీరు 100 రూపీస్
రూపీస్ కానీ 200 రూపీస్ కానీ అమౌంట్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే. సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యుండి తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి మీ దగ్గర ఆ రిలేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఫుల్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటి క్యాండిడేట్స్ ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యుండి ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీకు కొంతవరకు మాత్రమే అమౌంట్ వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ స్కెడ్యూల్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కాలేజెస్ లిస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా మనకు తెలంగాణలో వచ్చేసి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీస్ అయితే మనకు వాటికి సంబంధించిన మెయిన్ క్యాంపసెస్లో లేదా అఫిలియేటెడ్ కాలేజెస్లో బీఈడీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మనకు బీఈడీ కాలేజ్ ఉంది. అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా బీఈడీ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నట్టయితే మనకు ఒక క్యాంపస్ కాలేజ్ అనేది ఉంటుంది, ఒక గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంటుంది, ఒక ఎయిడెడ్ కాలేజ్ అనేది ఉంటుంది, తర్వాత అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. క్యాంపస్ కాలేజెస్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది. సో వీళ్ళకి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ అంటే మనకు మాసప్ ట్యాంక్లో అయితే ఉంటుంది. దీనికి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ బయట కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజ్ కానీ ఎయిడెడ్ కాలేజెస్ కానీ అన్ఎయిడెడ్ కాలేజెస్ కానీ మీరు హాస్టల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటారంటే బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, మైనార్టీ హాస్టల్స్ కానీ, సో ఏవైతే ట్రైబల్ హాస్టల్స్ కానీ ఉంటాయో దాంట్లో మనం ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. దాంట్లో మీరు హాస్టల్ అప్లై చేసుకొని అందులో వేకెన్సీస్ ఉండొచ్చు. బట్ క్యాంపస్లో సీట్ వస్తే మాత్రం క్యాంపస్ హాస్టల్ అనేది ఉంటుంది. ఓన్లీ అది క్యాంపస్ స్టూడెంట్స్కి మాత్రమే. అలా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి ఒక క్యాంపస్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఒక 2 ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి, తర్వాత అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. అన్ఎయిడెడ్ కాలేజెస్ అనేది కంప్లీట్లీ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ప్రైవేట్ కాలేజ్లో చదివే వరకు కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది. తర్వాత ఎయిడెడ్ కాలేజ్ అనేది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాంబినేషన్తో ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎయిడెడ్ కాలేజ్ కింద అయితే ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీని తీసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీ కింద వచ్చేసి ఏంటంటే ఒక క్యాంపస్ కాలేజ్ ఉంది, ఒక గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంది, రిమైనింగ్ ఆల్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. సో అది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద వచ్చేసి ఏంటంటే మనకు ఒక గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంది, రిమైనింగ్ వచ్చేసి అన్ని అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీని తీసుకున్నట్టయితే ఒక గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంది, అన్ని అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. శతవాహన యూనివర్సిటీని తీసుకుంటే సో అన్ని అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ తీసుకుంటే ఒక యూనివర్సిటీ కాలేజ్ అనేది ఉంది, తర్వాత అన్ని అన్ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ ఇది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ యొక్క టోటల్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కాలేజెస్ అన్ని దీంట్లో అయితే ఉంటాయి. ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే మనకు హైదరాబాద్కి సంబంధించి అండ్ ఉమ్మడి హైదరాబాద్ సంబంధించి ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన దాంట్లో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆల్ కాలేజెస్ అయితే ఉంటాయి. మీరు రంగారెడ్డి తీసుకున్న, సంగారెడ్డి తీసుకున్న, మెదక్ తీసుకున్న, సిద్దిపేట తీసుకున్న ఆల్ కాలేజెస్ అనేవి అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే కాలేజ్ యొక్క సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 59 కాలేజెస్ అయితే బీఈడీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. దాంట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మన గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అనేది ఎక్కువగా లేవు. తెలంగాణ మొత్తానికి సంబంధించి నేను క్లియర్గా చెప్తున్నాను. సో 3 క్యాంపసెస్లో మాత్రమే బీఈడీ కోర్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ క్యాంపస్లో వచ్చేసి అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఉంది, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. ఈ 3 యూనివర్సిటీస్లో మాత్రమే బీఈడీ కోర్సెస్ అనేవి ఉన్నాయి క్యాంపస్లో. అయితే ఓయూలో, కేయూలో హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, టీయూలో అయితే హాస్టల్ ప్రొవైడ్ చేయరు. టీయూలో వచ్చేసి ఏంటంటే సౌత్ క్యాంపస్లో అయితే ఉంటుంది, అది మెయిన్ క్యాంపస్లో అయితే కాదు, ఇక్కడ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే మనకు మాసప్ ట్యాంక్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, తర్వాత మనకు హన్మకొండలో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, నల్గొండలో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మహబూబ్ నగర్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. సో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి 4, క్యాంపస్ కాలేజెస్ 3 ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ 4 ఉన్నాయి. టోటల్గా 7 కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్కి సంబంధించిన ఉన్నాయంటే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మరి కోర్స్ ఫీ ఎలా ఉంటుంది అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అది కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కమాండ్ ఉంటారు, ఉమెన్ అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ ఉంటారు. ఒకవేళ మైనార్టీ అయితే మైనార్టీ అనేది ఎంఎం అయితే ఉంటుంది, మైనార్టీ స్పెషలైజేషన్తో ఉన్న కాలేజెస్ అయితే. అండ్ ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 100 సీట్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. కాలేజ్ ఫీ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కాలేజ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ నేను కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్ నాది పీజీ కంప్లీట్ అయింది, నేను ఇప్పుడు బీఈడీ చేస్తున్నాను, పీజీ చేసి బీఈడీ చేస్తే స్కాలర్షిప్ వస్తుందా రాదా క్లారిటీ ఇవ్వండి అంటూ సో మెనీ హస్బెండ్స్ క్వైరీ చేయడం జరిగింది. పీజీ చేసి బీఈడీ చేసిన వారికి కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. సో నేనే మీకు లైవ్ ఎగ్జాంపుల్, నాది ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిపోయింది. సో పీజీ క్యాంపస్లో కంప్లీట్ అయిపోయింది. పీజీలో నాకు ఏంటంటే ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2 రావడం జరిగింది. సో ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అయితే రావడం జరిగింది. ఎంటీఎఫ్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్కి రావడం జరుగుతుంది, లేదా హాస్టల్లో ఉంటే హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆర్టీఎఫ్ అనేది కాలేజ్కి రావడం జరుగుతుంది. సో నాకు పీజీలో రావడం జరిగింది ఈ 2 థింగ్స్ అనేది. సేమ్ బీఈడీలో కూడా 2 థింగ్స్ రావడం జరిగింది. సో ఇక్కడ నాకు ఆర్టీఎఫ్ రావడం జరిగింది, బీఈడీకి కూడా మళ్ళీ సేమ్ ఎంటీఎఫ్ కూడా రావడం జరిగింది. అలా మీకు కూడా 2 థింగ్స్ అయితే వస్తాయి. పీజీ చేసి బీఈడీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ వేరే స్టూడెంట్స్ కానీ వస్తాయి. కాకపోతే మనకు
రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఒక రూల్ అయితే ఉంటుంది. అదేంటంటే మీరు బీసీ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ స్టూడెంట్స్ కానీ, ఎస్టీ స్టూడెంట్స్ కానీ, లేదా మైనార్టీ స్టూడెంట్స్ కానీ అయ్యుండి మీ దగ్గర ఆ రిలేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ సేమ్ టైం ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు రియంబర్స్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓసీలో కూడా స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. ఓసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ మాత్రమే రావడం జరుగుతుంది, ఎంటీఎఫ్ అనేది రాదు. కాబట్టి ఓసీ స్టూడెంట్స్ కూడా ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఇన్ఫర్మేషన్ అయితే పీజీ చేసి బీఈడీ చేసిన స్కాలర్షిప్ అయితే వస్తుంది. మరి స్కాలర్షిప్ ఎంత వస్తుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ని బట్టి స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్, మీరు ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ అయ్యుండి ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, సేమ్ టైం మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి, సేమ్ టైం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మైనార్టీ అయితే మైనార్టీ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలా మీరు కనుక ఆ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలేజ్ తీసుకుందాం మనము. ఇక్కడ ఒక కాలేజ్ ఏంది, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఉంది, 30,000 ఉంది. ఇది ఫర్ ఇయర్కి అనమాట ఫీ. ఇక్కడ ఉన్న ఫీ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్కి మనం కట్టాలి. ఈ 30,000 ఏదైతే ఉంటుందో ఫుల్ రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు ఫుల్ రియంబర్స్మెంట్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, సేమ్ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్కి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. సార్ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే తీసి పెట్టుకోండి. మనకి ఇంకా టైం ఉంది. తీసి పెట్టుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మనం రీఅప్లోడ్ చేయించుకోవచ్చు, వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మళ్ళీ కూడా మన డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి పంపించి మనం రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇప్పటివరకు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అప్లై చేసి అయితే పెట్టుకోండి. ఇది నా సజెషన్ అయితే. అండ్ మరి ఓసీబీసీ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సార్ మీరు ఎంక్వైరీ చేసినట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఓసీ స్టూడెంట్స్కి ఓన్లీ ఆర్టీఎఫ్ రావడం జరుగుతుంది. బీసీ స్టూడెంట్స్కి అయితే ఎంటీఎఫ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటీఎఫ్ అనే కాన్సెప్ట్ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, జస్ట్ ఆర్టీఎఫ్ గురించే మాట్లాడుతున్నాను. ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బీసీ స్టూడెంట్స్ అయితే వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వారికి వచ్చేసి ఏంటంటే 13,500 వరకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది క్యాండిడేట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను బీసీ స్టూడెంట్ని ఇక్కడ. నాకు ఈ యొక్క ఆంధ్ర మహిళా సభ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఇయర్కి 30,000 కట్టాలి. నేను ఇన్కమ్ ఉంది, స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాబట్టి 13,500 నాకు రియంబర్స్మెంట్ వస్తుంది. మొత్తం వచ్చేసి ఎంత 30,000లోకి వెళ్ళి 13 తీసేస్తే ఎంత వస్తుందంటే 16,500 రూపీస్ అనేది కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 16,500 ఏదైతే ఉంటుందో ఆన్లైన్ ద్వారా మనం పే చేసి సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరు బీసీ స్టూడెంట్స్కి, అందరు ఓసీ స్టూడెంట్స్కి మ్యాండేటరీ. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, సీట్ అలాట్మెంట్ రోజే 30,000 కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను 30,000 ఉన్న కాలేజ్ తీసుకున్నాను కాబట్టి 30,000. ఒకవేళ మీ కాలేజ్ ఫీ అనేది 27,000 ఉంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే ఆ రోజే మీరు 27 కట్టాల్సి ఉంటుంది. అందుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని నేను ఒక 10-20 సార్లు చెప్తాను. ప్రతి వీడియోలో ఖచ్చితంగా నేను దాన్ని హైలైట్ చేసి చెప్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనేది. ఇది మనకు సంబంధించి. అండ్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనం చెప్పుకున్న టాపిక్ ప్రకారం ఏంటి అంటే మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 13,500 వస్తుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయితే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు పీజీ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా మీకు రియంబర్స్మెంట్ వస్తుంది, టెన్షన్ పడకండి. అండ్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఈజీగా 20-30 మెంబర్స్కి అయితే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాము పీజీ అయిపోయిన స్టూడెంట్స్కి. అండ్ నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ పీజీ బీఎడ్ చేసే స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది లైవ్ ప్రూఫ్స్ తోటి. ఆ ప్రూఫ్స్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఆ 2 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు డౌట్స్ ఉంటాయి కాబట్టి ఎలా పెట్టుకోవాలంటే మీ ర్యాంక్ అనేది బెటర్ ర్యాంక్ ఉన్నా, హెవీ ర్యాంక్ ఉన్నా కూడా మీరు ఎక్కువ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలని నేను ఇక్కడ డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్స్ చూపిస్తున్నాయి, 100 సీట్స్ చూపిస్తున్నాయి. 100 సీట్స్ మనకేనా మొత్తం అంటే 100 సీట్స్ మొత్తం మనకు కాదు. దానికి సంబంధించిన క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను నేను, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 100 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకైతే కాదు. అవి మొత్తానికి డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరినీ దృష్టిలో పెట్టుకొని 100 సీట్స్ అయితే ఉంటాయి. అవి మొత్తం మనకు కాదు కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో 100 సీట్స్ అయితే ఉన్నాయి. 100 సీట్స్ని ఏం చేస్తారంటే డిఫరెంట్ మెథడాలజీకి అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ మెథడాలజీ ఏమున్నాయంటే బయాలజికల్ సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, సోషల్ సైన్స్ ఉంది, అండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆల్ లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్ అలా. ఇక్కడ బయాలజికల్ సైన్స్లో వచ్చేసి ఒక 20 సీట్స్ అనేది రిజర్వ్ చేస్తారు. మ్యాథమెటిక్స్లో వచ్చేసి ఒక 25 సీట్స్ అనేది ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో వచ్చేసి ఒక 15 సీట్స్ అనేది ఉంటుంది. సోషల్ స్టడీస్లో వచ్చేసి ఒక 30 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ 30 సీట్స్ సోషల్ సైన్స్ ఎందుకు సార్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్,
మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్ అన్ని కలిపితే సైన్స్ అంటారు. సోషల్ సైన్స్ని సోషల్ సైన్స్ అంటారు. కాబట్టి దీంట్లో పోర్షన్ ఎక్కువ అనేది ఉంటుంది. రిమైనింగ్ అన్ని కలుపుకుంటే సో అవి ఎక్కువ వస్తాయి అనమాట. లాంగ్వేజెస్లో వచ్చేసి ఒక 10 అనుకోండి సింపుల్గా. సో వీటిని కలుపుకున్నాం అనుకోండి మనము. సో 20 + 25 ఇక్కడ వచ్చేసి 45, 45 + 5 50, 50 + 1 60, 60 + 30 90, 90 + 10 వచ్చేసి 100 మీట్ అయినాం మనం. ఈ 100 సీట్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డివైడ్ చేయడం జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ర్యాంక్ వచ్చింది బీఈడీలో, నేను ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకుంటాను, నాది బీసీడీ వస్తుంది కదా సార్, 100 సీట్స్ ఉన్నాయి నాకు వస్తుంది కదా అంటే, ఈ 100 సీట్స్లో మొత్తం నీ సీట్స్ మీకే కాదు కదా, సో అదర్ మెథడాలజీ వాళ్ళకి కూడా ఉన్నాయి కదా. అంటే మీ మెథడాలజీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సోషల్ సైన్స్ స్టూడెంట్ని, నా ర్యాంక్ 100. సో మరి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ పెట్టుకుంటూ వస్తుందా నాకంటే? ఆల్రెడీ సో 30 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ మొత్తం సోషల్ వాళ్ళే అనుకోండి, నీకు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో నీకంటే ముందున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాట్ చేస్తారు. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మీ ర్యాంక్ బెటర్గా ఉన్నా కూడా ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం మనము? ఓయూకి ఇస్తాము. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మీకు క్యాంపస్ కావాలనుకుంటే కేయూకి ఇస్తాము. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఇంకా నాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే మాసప్ ట్యాంక్కి ఇస్తాం. ఫోర్త్ ప్రియారిటీ వచ్చేసి మనకు బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటే మీరు హన్మకొండలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్కి ఇస్తాం. ఫిఫ్త్ ప్రియారిటీ వచ్చేసి నల్గొండకి ఇస్తాం. సిక్స్త్ ప్రియారిటీకి వచ్చేసి గవర్నమెంట్ కాలేజే కావాలనుకుంటే మహబూబ్ నగర్కి ఇస్తాం. ఇలా ఇచ్చేస్తాం. నా ర్యాంక్ 100 ఉన్నప్పటికి కూడా నేను ఈ 3 ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు, లేదా నేను ఈ 2 కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఓయూలో రాకపోతే కనీసం మాసప్ ట్యాంక్లో అయినా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి, మీద బెటర్ ర్యాంక్ ఉన్నా కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ 30 సీట్స్ మనకు సంబంధించింది కాదు. మళ్ళీ 30 సీట్స్ ఓన్లీ మీకు సంబంధించిందే కాదు. అంటే మీకు వెబ్ ఆప్షన్స్లో 30 సీట్స్ అనేది కంప్లీట్గా, సోషల్ సైన్స్లో 30 ఉంటాయని చెప్పాను కదా, సోషల్ సైన్స్లో ఉన్న 30 కూడా కంప్లీట్గా మనకు కాదు. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. మళ్ళీ దీంట్లో 50% వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. 15% ఈజ్ ఈక్వల్ అంటే 15 సీట్స్ అనుకుందాము. తర్వాత వచ్చేసి ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, బీసీలో డిఫరెంట్ కేసులు ఉంటాయి. అండ్ తర్వాత స్పెషల్ కేటగిరీస్, ఎన్సీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ, డిఫరెంట్ కేటగిరీస్. వారికి ఈచ్ పర్సన్కి 1 అలొకేట్ చేసినా కూడా మీకు ఉండేది ఏంటంటే ప్రతి కాలేజ్లో వచ్చేసి మీ సీట్స్ అనేది 2 to 3 కానీ 2 to 5 కానీ అనుకుందాం, ఒక 5 సీట్స్ ఉంటాయి అనుకుందాం. ప్రతి మెథడాలజీలో మీకు సంబంధించిన కేటగిరీలో ఒక 4 to 5 సీట్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఫీమేలు మేలు అన్నీ తీసేస్తే ఎక్కువ సీట్స్ అనేవి ఉండవు. కాబట్టి బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రతి ఆస్పిరెంట్స్ మీది ఎంత బెటర్ ర్యాంక్ వచ్చినా కూడా సో ఒకటే కాలేజ్ పెట్టి మాది బెటర్ ర్యాంక్ ఉందనే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి సో మీరు సీట్ మిస్ చేసుకోకండి. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో మీకు ఓయూని టాప్లో ఇచ్చాను నేను, తర్వాత మాసప్ ట్యాంక్ ఇచ్చాను అనుకుందాము, తర్వాత కేయూ ఇచ్చాను అనుకుందాం. సో ఫస్ట్ పొజిషన్ ఇది ఇవ్వండి, సెకండ్ పొజిషన్లో ఇది పెట్టండి, థర్డ్ పొజిషన్లో ఇది పెట్టండి. ఇందులో సీట్ రాలేదంటే ఇందులో వస్తుంది. కానీ మీ ర్యాంక్ బెటర్గా ఉండి దీంట్లో ఇవ్వకుండా డైరెక్ట్ దీంట్లో అయితే ఇవ్వరు. ఫస్ట్ ఏదైతే పెట్టారో దాంట్లో రాకపోతేనే సెకండ్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టినా కూడా ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టండి, తర్వాత వచ్చేసి లీస్ట్ ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఇది కంప్లీట్గా మనకు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన అనాలిసిస్ అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. దానికి సంబంధించి అయితే 100 సీట్స్ అనేది కంప్లీట్గా మనకు కావు. ఒకవేళ మెథడాలజీలో ఒక 30 సీట్స్ ఉంటాయని చెప్తున్నాను కాబట్టి 30 సీట్స్ అనేవి మనకు కావు. 30 సీట్స్లో మళ్ళీ కేటగిరీ రిజర్వేషన్ అది ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి సో ఒక కాలేజ్లో ఒక మెథడాలజీలో వచ్చేసి 2 to 4 కానీ 2 to 5 సీట్స్ కానీ మాత్రమే ఉంటాయి. మీ ర్యాంక్ అనేది 100 బిలో ఉన్నట్టయితే మీరు ఒక ప్రయోగం చేస్తే సక్సీడ్ అవుద్ది క్యాంపస్ విషయంలో. కానీ అదర్ కాలేజెస్ సంబంధించి ఏంటంటే అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎక్కువ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీకు ఏదైతే కావాలనుకుంటారో అది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దాని తర్వాత అందులో రాకపోతే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా, దీంట్లో కాకపోతే దీంట్లో చేస్తానే అవి అలా మీ లిస్ట్ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది కానీ అది నాకు నచ్చలేదు అనే వార్డు మీ నుంచి రాకూడదు. అలా రాకుండా ముందే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెడతారో ఖచ్చితంగా నేను ఆ కాలేజ్లో వస్తే చేస్తాను, జాయిన్ అవుతాను అనుకున్న కాలేజెస్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో అలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్టయితే కాలేజ్ గురించి మీ సీనియర్స్ని అడగండి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ మాట్లాడుకున్న టాపిక్స్ ఏంటి అంటే సో అక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10th ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 11th ఆగస్ట్ రోజు కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. తర్వాత 16th రోజు మనకు రిజల్ట్ ఇస్తారు. తర్వాత 17th నుంచి 20 వరకు మనం కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మైనారిటీ స్టూడెంట్స్ కానీ ఇఫ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు జస్ట్ ఒక 800 రూపీస్ సంథింగ్ అమౌంట్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు బీసీ ఓసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఒకవేళ సో 13,500 అనేది మీ యొక్క కాలేజ్ ఫీ నుంచి డిడక్ట్ చేస్తారు బై డిఫాల్ట్గా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది వెరిఫికేషన్లో సబ్మిట్ చేసి ఉంటే 13,500 డిడక్ట్ చేస్తారు, రిమైనింగ్ పే చేయాలి. ఎగ్జాంపుల్కి మనం ఆంధ్ర మహిళా సభ తీసుకున్నాం కాబట్టి 16,500 అనేది మీరు ఆన్లైన్లో పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఓసీ స్టూడెంట్స్ కొంతమందికి రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వరు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. అలాంటి వాళ్ళు 30,000 అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అనుకోండి, అదే తెలంగాణ అయ్యుండి కూడా కొందరిని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు. అలాంటి వారికి రియంబర్స్మెంట్ రాదు. రియంబర్స్మెంట్ రానప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మొత్తం అమౌంట్ అనేది పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ అన్నా కూడా మొత్తం అమౌంట్ అనేది పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. మనకు క్యాంపసెస్ వచ్చేసి క్యాంపస్ కాలేజెస్ తీసుకున్నాం మనం. ఫస్ట్ క్యాంపస్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, తెలంగాణ యూనివర్సిటీకి హాస్టల్ లేదు. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చేసి ఫస్ట్ మాసప్ ట్యాంక్లో ఒకటి చెప్పుకున్నాం, హన్మకొండలో ఒకటి చెప్పుకున్నాం, నల్గొండలో ఒకటి చెప్పుకున్నాం, మహబూబ్ నగర్లో ఒకటి చెప్పుకున్నాం. సో టోటల్గా 4 కాలేజెస్ చెప్పుకున్నాం. వీటికి హాస్టల్స్ ఉంటాయా సార్ అంటే గవర్నమెంట్ కాలేజెస్కి కూడా హాస్టల్స్ అనేవి లేవు. క్యాంపస్ హాస్టల్ అయితే ఉండదు, బయట హాస్టల్స్ ఉంటాయి. బయట హాస్టల్ మీన్స్ బీసీ ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో హాస్టల్స్ అయితే ఉంటాయి అనమాట. హాస్టల్స్లో మనం స్టే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వన్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. ఎయిడెడ్ కాలేజెస్కి కూడా హాస్టల్స్ ఉండవు, ప్రైవేట్ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఉండవు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ ఓన్ హాస్టల్ రన్ చేస్తారు, అట్లా మీరు అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకున్నాము. సో పీజీ చేసిన తర్వాత కూడా బీఈడీ చేసే స్కాలర్షిప్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత వస్తుంది. ఫుల్ రియంబర్స్మెంట్ రావాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, సేమ్ టైం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ఫుల్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు బీసీ ఓసీ స్టూడెంట్స్ అయ్యుండి ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే బీసీ స్టూడెంట్స్ అయ్యుండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఓసీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో బీసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అలా ఉన్నట్టయితే 13,500 వరకు రియంబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అని మనం పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈవెన్ మీరు పీజీ కంప్లీట్ చేసినా కూడా. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అయినా మైనార్టీ బీసీ స్టూడెంట్స్ అయినా కూడా స్టూడెంట్కి వచ్చేసి ఆర్టీఎఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆర్టీఎఫ్ వచ్చేసి ఫుల్ రియంబర్స్మెంట్ అని చెప్పుకున్నాము, 13,500 అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎంటీఎఫ్ అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఎంటీఎఫ్ వచ్చేసి ఏంటంటే మీరు హాస్టలర్ అయినట్టయితేనేమో 1,500 ఫర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డే స్కాలర్ అయినట్టయితేనేమో మీకు 650 రూపీస్ ఫర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. అలా 10 మంత్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జూన్ నుంచి మార్చ్ వరకే ఇస్తారు, 10 మంత్స్కే ఇస్తారు. ఇది 6,500 అనేది రావడం జరుగుతుంది. ఇది కొంచెం పెంచారు లాస్ట్ ఇయర్ రింబర్స్మెంట్ అయితే. అది ఎంత పెంచారు ఏంటి అనేది ఇంకెవరికి కూడా న్యూ స్కాలర్షిప్ అయితే అప్డేట్ అవ్వలేదు. అది వస్తే మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎవరైతే నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించి సో మెనీ డౌట్స్ అడిగిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది. అండ్ ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వని క్యాండిడేట్స్ మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి.